లేకపోవడము, మరి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం, రేషన్ కార్డులో ఎన్రోల్ కాకపోవడము. ఏమో ఇంకా బర్త్ సర్టిఫికేట్ లేని పిల్లలు ఎవరైనా అంగన్వాడీ సెంటర్లో ఉన్నారా? అంగన్వాడీ చెప్పండి. ఎన్ని సెంటర్స్ మొత్తం ఈ పంచాయతీలో? 8 మంది ఉన్నారా? అందరికీ మీ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలకి 0 వయసు నుంచి, అదే 7 నెలలు అనుకోండి, 0 వయసు 6 ఏళ్ళ వరకు మీ దగ్గరకు వస్తున్న అందరికీ బర్త్ సర్టిఫికేట్ ఉన్నదా? ఇంకా ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ లేకపోతే లేట్ బర్త్కి అప్లై చేస్తే, ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా బయట ఎక్కడైనా డెలివరీ అయ్యారు, మరి ఆ టైంలో తీసుకోలేకపోయినారు, ఆ పిల్లల వయసు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అప్పుడే వచ్చేసింది, కానీ నేటి వరకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఎందుకు లేదంటే బర్త్ సర్టిఫికేట్ లేదు. పుట్టిన తేదీ ధృవీకరణ ఉంటేనే పిల్లలకి ఆధార్ కార్డు అవుతుంది. ఇది కంపల్సరీ. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఈ 2 కూడా ప్రతి మనిషికి అవసరమైనవి. ఇంకెవరు ఒకరు ఉన్నారా? ఎవరు వచ్చారు? ఎవరు వాళ్ళు చూడండి, పిలిపించి అది అప్లై చేయించండి. మరి అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎవరికైనా ఆధార్ కార్డు లేకుండా ఉన్నారా? అది కూడా చూడాలి. పెద్దవాళ్ళు ఎవరికైనా ఆధార్ కార్డు లేకుండా వచ్చిందా సర్వేలో? ఎల్డర్స్ అందరికి ఉన్నాయా? అది ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ప్రతి అంశంలో శాచురేషన్ అంటే సంతృప్త స్థాయి, అంటే 100 మందికి మనము భోజనం పెట్టడానికి కార్యక్రమం చేస్తే 99 మందికి బాగా భోజనం పెట్టి ఆఖరి 100 మనిషికి వచ్చేసరికి భోజనం అయిపోయింది లేదు అని అంటే అది సంతృప్త స్థాయి కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో ఉన్న అందరికీ ఇప్పుడు మనం చెప్పిన